వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పటి వరకు ఏదో దైవజనుడు మాట్లాడుతున్నాడు, నాకు ఏం మాట్లాడుతున్నాడని తెలియదు. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నానో అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉంది, మీరు తర్వాత అక్కడ మందిరంలో చూడొచ్చు, చేతుల్లో హ్యాండ్స్ ఇలా పెట్టి మన లోగో, అది లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నానన్న మాట కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకే స్వరంతో పలుకుతూ ఉంటే ఆపండి ఆపండి అని పెద్దగా ఆడవటం మొదలుపెట్టాను. కన్నీరు గారుస్తున్నాను. నా బట్టలన్నీ తడిచిపోయినాయి, తల తడిచిపోయింది, చెమటలు కారిపోతున్నాయి, పెద్దగా కేకలు పెడతా ఉన్నా. కొంత సమయం అలా గడిచిన తర్వాత నేను పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తే నాకెళ్ళి ఒక్కడు కూడా చూడట్లా. అప్పుడు నాకు అనిపించింది, ఏడుస్తుంది నాలో నేనే తప్ప ప్రజలు కనపడలేదని. అది ఆగిపోయిన తర్వాత ఇక దేవుని స్వరం నాకు వినపడటం మొదలుపెట్టింది. ఆ రోజు దేవుడు నాతో మొట్టమొదట మాట్లాడిన మాట, ఈరోజు నువ్వు చనిపోవాలనుకుని విషయం తెచ్చుకున్నావు, చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఒకవేళ ఈ క్షణాన నువ్వు చనిపోతే కన్ను మూస్తే డైరెక్ట్గా వెళ్ళి పాతాళ అగ్నిగుండంలో ఉండాల్సి వచ్చింది. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, మారు మనసు పొందే రక్షణ బాప్తీసం పొందమని దేవుడు నాతో మాట్లాడాడు. సమయం లేదు కనుక నేను కుదిస్తాను. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతకుముందు మన శామ్యుల్ బ్రదరు తబలా కొడతాడు కదా, శామ్యుల్ బ్రదరు, షాలేం అన్నయ్య వీళ్ళు కలిసి ఏకాంతానికి వెళ్ళేవాడు. నేను ఆ లైన్లోనే మందు తాగుతూ కూర్చునేవాడిని. బ్రదరు ఏడకి వెళ్తున్నారు, ఆయన వెనక్కి కూర్చుంటాడు, ఇంత ఎత్తున ఉంటాడు, వెనక్కి కూర్చుంటాడు, ఆయన దొక్కొచ్చుగా, మీరు దొక్కుతారు అని ఇంకో డైలాగ్ అన్నాను. చెప్పటం నాకు ఇష్టం లేదు అని అంటే, ఏం లేదండి ఏకాంతానికి వెళ్తాను. ఏకాంతానికి వెళ్తే ఏమైంది? దేవుడు మాట్లాడతాడు. ఆహా, దేవుడు మాట్లాడతాడు అని ఎగతాళి చేశా. కానీ ఆ రోజు చావుదలకు వచ్చినప్పుడు దేవుడు ఆ రోజు నాతో మాట్లాడినాక, ఏకాంతానికి వెళ్తే దేవుడు మాట్లాడతాడు అన్న మాట దేవుని ఆత్మ నాకు గుర్తు చేశాడు. సరాసరి ఇంటికి వెళ్లకుండా నేను 100 ఎకరం చెరువు దగ్గరికి వెళ్ళే చిలుకలూరుపేటలో మోకాళ్ళు నేను లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను, నావేం నేను చాపలేనా అని పెట్టా. మీరు కూడా పెట్టండి, ఎంతసేపు ఉంచుతారా? కనీసం ఒక 7 నిమిషాలు 8 నిమిషాల్లో ఉంచాను. నా చేతులు స్పర్శ కోల్పోయి ఇలా కింద పడిపోయినాయి. పెద్దగా ఏడ్చానండి. ఎందుకో తెలుసా? 5 లేక 7 నిమిషాలే నేను ఈ చేతులు ఉంచలేకపోయానే. నా వయసు 32 సంవత్సరాలుగా నీ చేతులు చాపబడినాయి ప్రభువా. ఎంత ప్రేమ కలిగిన వాడు నాయన, నువ్వెంత ప్రేమ కలిగిన వాడవైతే మరి నన్ను ఎందుకయ్యా చావుదాలుగా తీసుకొచ్చావు? చనిపోబోతున్నాను. నిజంగా నువ్వు అనేవాడు ఉంటే, నాతో మాట్లాడింది వాస్తవం అయితే, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళేలోగా నా బిడ్డలకి ఆహారం పట్టడి మెతుకులు పెట్టు. ఇది గనక జరిగితే నా బ్రతుకుగాలం నీ కొరకు జీవిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాను. వెళ్ళేలోగా నా భార్య పలావ్ వండుతుంది. ఏందమ్మా ఏందో నల్లొస్తుంది అని అంటే, ఏం లేదు, మీ బావగారు డబ్బులు ఇచ్చాడు, బిడ్డలకు బట్టలు తీసుకొచ్చాము, 2 బట్టలు వేసుకున్నారు, ఇంట్లో పలావ్ వండాను, బరికి తిను అన్నది. ఆశ్చర్యం. ఇక ఆ విషయాలు చాలా ఉన్నాయి, నేను అవి చెప్పడానికి సమయం లేదు కనుక ఇక నేను అక్కడ మొదలుకొని రక్షణ బాప్తీసం పొందే. బాప్తీసం పొందినాక దైవజనుల ద్వారా ఒక మాట నాకు వినపడేది. దైవజనులకున్న ఒక లక్ష్యం ఏంది అని అంటే, చాలామంది ప్రతి దైవజనుడికి ఉండాల్సిన లక్షణం అది, లేక ఒక గురి, లేక గమ్యం, లక్ష్యం అనుకోండి. ఏమిటి అంటే, ఒక వ్యక్తిని లోకములో నుంచి రక్షణలోకి నడిపించి, ఆ రక్షణలోకి నడిపించబడిన వ్యక్తి ఆత్మీయంగా బలము పొందుకొనిన వాడై అనేక మంది ఆత్మీయ బిడ్డలకు తండ్రిగా తల్లిగా మార్చబడాలనేది దైవజనుడి యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెబుతా ఆయన ఒక మాట అనేవాడు, 3 సంవత్సరాల కన్నా నా ఎదురుగా ఎవరైనా కనపడితే నాకు కడుపులో మండిద్దండి, తిట్టుకుంటా ఏమని అనుకోండి అనేవాడు. నాకు ఆ మాట అన్నప్పుడు సర్రని ఎక్కేది. అంటే ఇప్పుడు తిట్టుకున్నామన్నమాట.
పైకి ఏమైనా తెల్లపేమంటే తెల్ల చొక్క వేసుకున్నావు తిట్టుకున్నావు అనమాట అనుకునేవాడిని నేను. కానీ పదే పదే ఆ మాట అంటే నాకు అర్థం కాలప్పుడు, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది అర్థం కాల, దైవజనుడు మాట్లాడుతున్నాడేమో అనుకునేవాడిని. కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా అదే మాట నాకు పదే 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 వినపడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఆ పదం నేను మాట్లాడుతున్నానని దేవుడు స్పష్టత తెలియపరిచాడు. ఆ రోజు నేను అనుకున్న మాట ఏంటంటే, నీకు 3 సంవత్సరాలు ఉంటే నీకు చికాకేసిద్ది, 2 సంవత్సరాలు దాటితే నాకు చీదర పుట్టిద్ది అని చెప్పి తీర్మానం చేసుకున్నా. 2వ సంవత్సరం అయిపోయి 3వ సంవత్సరం వెళ్ళి తందనంగా డిసెంబర్ నెల అది 15 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, నువ్వు దయచేసి నాతో మాట్లాడి, నేను నీకు వరకు పని చేస్తాను, నీ కొరకు వాడబడతాను, నీ చేతిలో పాత్రను అవుతానని ప్రార్థన చేయటం మొదలుపెట్టా. 15 రోజులు ప్రార్థన చేశానండి, రాలా. కొంతమంది ఏం చేస్తారంటే, ఇదైతేనే నువ్వు ఎట్ట చేస్తేనే అట్ట. దేవుని దగ్గర కమాండింగ్లు పనికిరావు. రిక్వెస్ట్ కోరి అడగొచ్చు. గిద్యోని అడిగాడు, అవునా? గిద్యోని ఎట్లా అడిగాడు? అయ్యా సూచన అడుగుతున్నానయ్యా, కొంచెం తెలియపరచయ్యా అన్నట్లు అడిగాడే తప్ప ఎట్ట చేస్తేనే. నువ్వు కూడా అడగొచ్చు దేవుణ్ణి. నేనేం చేశానంటే 15 రోజుల్లో నాతో మాట్లాడితేనే, లేకపోతే లేదు. 15 రోజులు లేదు, ఏమి లేదు, అసలు మాట్లాడలే, ఏమి వినపడలే. ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు నేను అనుకున్నది వదిలిపెట్టి ఇంకో మాట మాట్లాడారా, నాతో కమాండింగ్ చేస్తున్నావే, నాకే టార్గెట్ పెడుతున్నావేంది, సమయం శాసిస్తున్నావా అని దేవుడు మాట్లాడితే 16వ రోజు కూడా ఉండటానికి మొదలుపెట్టి 16 కాదు, 20 కాదు, 25 రోజులైనా సరే ప్రార్థన చేస్తా, నీ స్వరం వినబడే అంతవరకు. మీరు అక్కడ ప్రేయర్ వాటిలో చూడొచ్చు. ప్రార్థన ఏదో కాసేపు చేయటం కాదు, దేవుని సన్నిధి నీ మీదకి దిగి వచ్చి దేవుని జవాబు పొందుకునే అంతవరకు మనం ప్రార్థన చేయాలి. ఇక ఎన్ని రోజులైనా ప్రార్థన చేద్దామని పూనుకున్నా. ఆ 16వ రోజు వేకుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఇప్పటికి కూడా మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు. దేవుడు నాకు స్పష్టంగా చూపించిన దర్శనం ఆ పాక ఇప్పుడు కూడా అది ఉంది. ప్రభు చిత్తం అయితే లాస్ట్ మంత్లో దాన్ని పడగొట్టాలని ఆలోచనలో ఉన్నాం. అక్కడ పాక ఉంది, దాంట్లో కొంతమంది ప్రజలు కూర్చున్నారు, స్త్రీలు. వాళ్ళు ఎదురుగా అన్నయ్య చేరేసుకొని కూర్చున్నాడు. దైవజనుడు వెనక భాగంలో నేను ఇలా నుంచున్నా. వాళ్ళు కొంతసేపు ప్రార్థన చేసినాక మౌత్ ఇస్తున్నారు. ఇస్తా ఉంటే నేనేం చేశానంటే, ఆ మౌత్ నేను తీసుకుపోయేలేకి తీసుకున్నా చేతికి. వెంటనే ఇట్లా చూశాడు. నాకు అన్నయ్య అంటే చాలా భయం, నిద్రలో సైతం దిమ్మరపోయా. తప్పైందని చెప్పని తీసుకొచ్చి మౌత్ చేతులు పెడితే దైవజనుడు మాట్లాడతా ఆ దర్శనంలో అన్నాడు, కానీ అంటే నువ్వు నాకు ఇవ్వటం కాదు, నేను నీకు ముందుగా ఉన్నాను, ఇక నువ్వు పని కానియమన్నాడు. మాట్లాడింది ఎవరు? దైవజనుడు కాదు, నజరేయుడు యేసుక్రీస్తు మాట్లాడాడండి నాతో. అది అయిపోయింది. ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది గడ్డ పొలుగు అలాంటి పార్లు తీసుకొని పని చేస్తూ వచ్చారు. అవి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ప్రేయర్ జరుగుతుంటే మీరు అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇదంతా బాగు చేస్తున్నామన్నా అన్నారు. ఎందుకు అన్నా? ఎందుకేముంది, ఇది ఎంత మందిరం, దేవుని ప్రజలు వచ్చి దేవుని ఆరాధించుకునే స్థలం ఇది. ఇక్కడికి వచ్చి అనేక మంది ప్రజలు ఆరాధించుకోవాలి, అక్కడికి ప్రజలు వస్తారు కనుక మేము ఇదంతా శుభ్రపరుస్తున్నాం. ఇది 8 ఎకరాలు అని చెప్పి దర్శనంలో దేవుడు నాకు చెప్పాడు. అవునా, అట్లయితే ఇదే ఊరు అన్న. అప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ దర్శనంలో దేవుడు ఉన్నవ ప్రాంతం అని దేవుడు నాకు తెలియపరిచాడు. అదేంది ఉన్నవా అని మీరు అనుకోబాకండి, చెప్తా ఆ విషయం కూడా 2 ముక్కల్లో. ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఉన్నవంటే నాకు కుదరదు, ఎందుకంటే మాది నేటివ్ ప్లేస్ అదే. కొన్ని పరిస్థితులు నా సాక్ష్యం చెప్పాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని దాన్ని తొలగిస్తున్నాను నేను. ఆ పరిస్థితుల రీత్యా అక్కడ నుంచి చిలుకలూరుపేట వెళ్ళా. ఇప్పటికి 16 సంవత్సరాలుగా చిలుకలూరుపేటలోనే ఉంటున్నా, 15-16 సంవత్సరాలుగా. ఆ ఉన్నో ప్రాంతం వెళ్ళటం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. నేను వెళ్ళను ప్రభువా, అక్కడికి మాత్రం వెళ్ళను అని చెప్పంటే దేవుడు మళ్ళా నాతో మాట్లాడి నన్ను దర్శించి ఉన్నో ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఉన్నో ప్రాంతానికి తీసుకెళ్ళి
అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను, నా భార్య, మా నాన్నగారు, ఇంకో చెల్లి కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రార్థన చేస్తా 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 ఉంటే దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదించి నేటికి 160 నుంచి 170 మంది ఆరాధించుకునే పరిచర్య దేవుడిచ్చాడు. ఆ మహిమంతా దేవునికే చెల్లునుగాక. సరే, అది జరిగిస్తా వెళతా ఉంటే మళ్ళా దేవుడు నాతో మాట్లాడాడు దైవజనుల ద్వారా. ఏమనంటే, దైవజనులు షాలేమన్నయ్య అభిషేకం తీసుకుందామని చిలకలూరిపేట వెళ్ళాడంట. దేనికి? అభిషేకం కోసం చిలకలూరిపేట వెళ్ళి కూర్చొని దేవుని వాక్యం విన్నాడంట. విన్నప్పుడు దేవుడు అన్నయ్యతో మాట్లాడాడంట. ఎందుకు వచ్చావు అని. ఏముంది ప్రభా, అభిషేకం పొందడానికి వచ్చాను. ఆహా, అభిషేకం పొందడానికి వచ్చా? దావీదు సమూయేలు దగ్గరికి వెళ్ళాడా, సమూయేలే దావీదు దగ్గరికి వచ్చాడా అన్నాడంట. నాకు తెలియదు, మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. అవునా? ఈ మాట అనగానే సమూయేలే వెళ్ళాడు ప్రభా, మరి నువ్వు ఎందుకు వచ్చా? అట్లయితే క్యాన్సిల్, అభిషేకం లేదు, ఏం లేదు, క్యాన్సిల్ అని మెలకుండా మౌనంగా ఉన్నాడంట. ఈలోపు ఒక వ్యక్తిని, 2 కాళ్ళు లేని వ్యక్తిని 2 వ్యక్తులు పట్టుకొని తీసుకొస్తున్నారంట. ఆ పట్టుకొని వస్తుంటే అందరూ వందనాలు వందనాలు అని కూర్చున్న వాళ్ళు లేస్తున్నారంట. అరే, చూస్తే 2 కాళ్ళు లేవు, 2 పట్టుకొస్తున్నారు. ఈయన చూస్తే కూర్చున్న వాళ్ళు సైతం వందనాలు వందనాలు లెగుస్తున్నారు. అసలు ఇంతకు ఎవరు అని చెప్పని పోయి పరిచయం చేసుకొని, అన్న ఎక్కడ మీరు పరిచయ ప్రైజ్ లాడ్ అని చెప్పని పలకరిస్తే, నేను పలానా చోట చేస్తానని మొత్తం 4-5 ప్రాంతాలు చెప్పాడంట. చెప్పి అయ్యే కాదు, మరలా ఇంకో పరిచర్య వేరే చోట మొదలు పెడుతున్నాను అన్నాడంట. ఆ మాట అనగానే అన్నయ్యకి బాధ వేసిందంట. నేను ఇంత పర్సనాలిటీ కలిగిన వాడిని అయ్యి ఉండి ఒక్క పరిచర్య చేస్తున్నాను, అతనికి 2 కాళ్ళు లేవు, కానీ అతడు 2 లేక 3 ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాడు, అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు మా ఇద్దరిని పక్కన నిలబెట్టి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకొని దేవుని మాటకు లోబడి నేను మరలా విప్పర్లపల్లి ప్రాంతం పరిచర్యకి వెళ్ళానని దైవజనులు చెప్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను దర్శించాడు. ఆ రోజు ఆ మాట చెబుతూ ఇంకొక మాట చెప్పాడు. చాలామంది ఇంటర్నేషనల్ స్పీకర్లండి, అంతర్జాతీయ ప్రసంగికులండి, ఆయా ప్రాంతాల్లో వాడబడిన దైవజనులు 9 కృపావరములు కలిగిన వాళ్ళని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మాచర్ల దగ్గర వేరే ప్రాంతం వెళ్తే కారు దిగినాక నమస్కారం అనుకుంటూ వచ్చారంట. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అని ఆ దైవజనుడు ప్రశ్నించినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఏ సినిమాలో హీరోయిన్ అంటే ఆడో మగో తెలీదు, సినిమా యాక్టరో దేవుడో కూడా తెలియని ప్రాంతము ఈ గుంటూరు జిల్లాలోనే మాచర్ల ప్రాంతంలో ఒక ప్రాంతం ఉందని ఆ మాట దేవుడు దైవజనుడితో మాట్లాడాడట. అది ఉపదేశం ద్వారా నాతో మాట్లాడినప్పుడు మరలా నా గుండెల్లో దేవుడు భారాన్ని పెట్టాడు. నేను ఒక్క ప్రాంతమే చేయటం కాదు, మరొక ప్రాంతం చేయాలి. ఏం చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టా. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో ఇక కనిపెడతానే ఉంటారు. బాబు నేను చెబుతున్నాను నీకు వందనాలు చేసి, ఇక కనిపెడతానే ఉండు, సంవత్సరాలు ఉపవాసం ఉండి కనిపెడతావు. ఇక ఆయన మాట్లాడినా కూడా వినపడినంత నీరసం మనకి, ఇంకేం వింటావు? దేవుని స్వరము వినపడే సమయం ఒకటి ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు నీతో, మాట్లాడేలోగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయటమే. మీరు ఒక మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది, అక్కడ చూద్దాం, చూడండి త్వరగా. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. దేవుని చిత్తం ఎలా తెలియపరచబడిద్ది అంటే, మన మనస్సు మారి నూతన పరచబడాలి. ఒకదానిలోనే పట్టుకొని ఇక ఊగులాడుతూ కూర్చోవటం కాదు. నువ్వు వెళతా ఉంటే, ప్రయాణిస్తా ఉంటే దేవుని చిత్తం అది కాదు. నేను ఆ ఉన్నో ప్రాంతం వెళ్ళబోయే ముందు కొప్పర్రు అనే ప్రాంతానికి వెళ్ళా, నా సొంత ఆలోచనతోటి. దాదాపు ఒక 5-6 నెలల వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఒక 100 మంది కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో నేను పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుమతినివ్వాల.
అక్కడ బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఒకటి నేర్చుకున్న, ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తంలో ప్రయాణించటం ఎలా, దేవుని దగ్గర మాట పొందుకోవటం ఎలా అనేది ఆ ప్రాంతం వెళ్ళినాక దేవుడు నాకు నేర్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని చిత్తం మీద తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఒక విధానంలో ప్రయాణిస్తామంటే కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి, ప్రయాణించాలి. అప్పుడు నేనేం చేశానంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా. ఫలానా అని కూడా చెప్పాలన్నా, ప్రార్థన చేయన్నాను. ప్రార్థన చేసినాక నేను ఒక సూచన పెట్టుకున్నా. దేవా, నేను వెళ్తాను మాచర్ల ఏరియాలో, నేను పేరు ఎలగని ప్రజలు ఉన్నారన్నావు కదా, బయలుదేరి వెళ్తా. బైక్ వేసుకొని వెళ్తున్నాను. ఏ ఊర్లో పంచర్ పడిద్దో ఆ ఊరు నీ చిత్తం అనుకుంటానని ఒక సూచన అడిగా. బయలుదేరా. చిలకలూరిపేట దాటినాక పోలిరెడ్డిపాలెం, పళ్ళ, కోంటూరుపాలెం.